హలో గాయ్స్, ఈరోజు నేను పిజ్జా రెసిపీని చూపిపోతున్నాను. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పిజ్జా బేస్, గ్రేటెడ్ చీజ్, టాపింగ్స్కి ఏదైనా వెజిటబుల్స్ తీసుకోవచ్చు. మెయిన్ అయితే ఈ 3 వెజిటబుల్స్: ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాస్ ఏదైనా తీసుకోవచ్చు. పిజ్జా సాస్, నేనైతే పిజ్జా అండ్ పాస్తా సాస్ తీసుకున్నా. షెజ్వాన్ సాస్ అయినా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ టొమాటో కెచప్. గీ కింద అప్లై చేయాలి. ఫస్ట్ గీ. గ్రీజింగ్ బ్రష్తో గ్రీజ్ చేసుకున్నాం. ఇప్పుడు పిజ్జా బేస్. ఫస్ట్లీ మనం సాస్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కెచప్, ఎక్కువ వద్దు, మరీ స్వీట్ ఉండిద్ది. ఈ 2 సాసెస్ స్ప్రెడ్ చేశాక కొంచెం చీజ్ పైన వేయాలి. ఎక్కువ వేయకండి, మళ్ళీ టాపింగ్స్ అయిపోయినాక దాని మీద వేస్తాం కాబట్టి. సో ఇప్పుడు వెజిటబుల్స్ని పెట్టుకుందాం. ఫస్ట్ క్యాప్సికమ్, ఇప్పుడు టమాటోస్, మనం మష్రూమ్, కార్న్, పన్నీర్ ఏమైనా వేసుకోవచ్చు. మనకు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఈ 3 వేస్తున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్, దీని మీద మళ్ళీ కొంచెం చీజ్ వేసుకుందాం. ఎక్కువ చీజ్ వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఈ ఎడ్జెస్లో ఉన్న చీజ్ని తీసేయండి. బేక్ చేసేటప్పుడు మళ్ళీ అది ఓవర్గా కుక్ అయిపోయి మాడిపోతుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయాక సైడ్స్ మనం గీ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవాలి. బటర్ కన్నా గీయే బెస్ట్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. సో దీని తర్వాత మనం దీని మీద చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసుకోవచ్చు, ఆరెల్స్ కుక్కాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. ఈ రెసిపీస్ని ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇది హోమ్ మేడ్ ఆరిగానో.
కొంచెం తక్కువ వేయండి, బికాస్ తర్వాత కూడా వేసుకుంటాం కాబట్టి. సో దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ బేక్ చేసేసి అప్పుడు కలుపుతాం. ఈ పిజ్జాని బేక్ చేసే ముందు మనం ఒక పాన్ తీసుకొని దాన్ని 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఇది ముందే చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. దీనికి లిడ్ పెట్టేసి దీన్ని హీట్ చేసుకోవాలి. ఇది బేక్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవాలి. సో ఈ చీజ్ మెల్ట్ అయిపోయి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయి. సో బయటికి తీద్దాం. Our pizza is ready. దీన్ని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కెచప్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.